చూడండి, ఆన్లైన్ క్లాస్ అని చెప్పారు. నేను అటు వెళ్ళాను, అదేమో ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వచ్చినట్టుంది. ఇక చక్కగా గేమ్స్ ఆడేస్తున్నారు ఇద్దరు కలిపి. ఎవరికి వాళ్ళే పోటీలు పడి ఆడేస్తున్నారు గేమ్ని. ఏం గేమ్ ఆడుతున్నారు? అయినా నేనే విన్నర్. చూడు, నాదే బ్లూ. ఈ గేమ్ కోడానికి నేను విన్నర్. ఇప్పుడు చూడాలి సంగతి చెప్తా. మళ్ళీ ఆడదాం. ఇప్పుడు చూడు, నేనే విన్నర్. ఇప్పుడు కూడా నేనే ర్యాండమ్ వద్దు. అరే ర్యాండమ్ వద్దు. నువ్వే ర్యాండమ్ అన్నా. నేను నాకు నువ్వే ర్యాండమ్ ఆడు. ఇప్పుడు నువ్వు వేస్తున్నావు. అబ్బో, భయం వేస్తున్నారేమో. అదే ఆ వాలి ఎయ్యతిరో అరగంట సేపు చేయదు వేయడానికి. అయిపోయా. చిన్నోడు చూసారా, చేతిలో పెన్సిల్ కూడా ఉంది. అదేదో క్లాస్కి అటెండ్ అయినట్టుగా బిల్డప్. మళ్ళీ వెపన్స్ సెలెక్ట్ చేస్తున్నట్టున్నారండి. అది మేబీ దానికి ఏదో ఆప్షన్స్ ఉంటుంది కదా. ఏంటి నాన్న గేమ్? పాకెట్ ట్యాంక్స్ అంట. సో దానికి వచ్చి ఇక్కడ మనకి ఏవో ఆప్షన్స్ ఉన్నాయి. బాంబ్స్ అవి కూడా అనుకుంటుంది. ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. షార్ట్స్ అన్నమాట. ఓకే చూద్దాం గేమ్ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం ఒకసారి. నేనైతే ఆడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏం పవర్ యూజ్ చేసావు హేమ్చంద్? ఫైర్ క్రేకర్. ఓకే, అది నువ్వేం యూజ్ చేస్తావు ఇప్పుడు? ఓహో, ఆల్టర్నేట్ గా ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చా? ఓకే, మంచిదా. నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు. నువ్వు నన్ను అంతం చేస్తున్నావు. ఫ్లాష్ హీట్ సీకర్ పెట్టుకోనా? ఓకే, హీట్ సీకర్ అదేం పనికి వస్తుంది? ఓకే, అదేమో వాళ్ళు ఇప్పుడు ఆ మౌంటైన్ అంతా పడిపోవాలా, బ్లాస్ట్ అయిపోవాలా ఏంటి? కాదమ్మా, ఈ లాస్ట్కి 10 వాలీస్ ఇదిగో చూస్తున్నావుగా, ఇలా ప్రతి వాలీ వేసేటప్పుడు పెరుగుతుంది. అలా పెరిగే కొద్దీ ఫైనల్ వాలీ అప్పుడు అంతం చేసుకుంటారు. అప్పుడు నాకు 116 ఉందా, వాడికి ఫైనల్ వాలీ అప్పుడు 30 ఉందనుకో, అప్పుడు నాదే స్కోర్ ఎక్కువగా, నేనే విన్నర్స్. అలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మూవ్స్ అన్ని అయిపోయాయి. ఎన్ని మూవ్స్ వస్తాయి? 4 మూవ్సా? బాంబ్స్ ఎన్ని వస్తాయి? పవర్స్ ర్యాండమ్ నొక్కితే మనకి 10 వస్తాయి. మళ్ళీ మన ఇష్టం వచ్చింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ర్యాండమ్ వస్తే ఎవరికి ఏ పడితే వస్తాయి అండి. ఓ షిట్, ఓ
అంటే రోజు కామెడీ వీడియోస్ కుకింగ్ వీడియోసే కదా. సో ఇవాళ ఏంటంటే వీళ్ళు మేము గేమ్ ఆడతాం, ఆ గేమ్ పెట్టు అన్నారు. సో ఎవరికైనా పిల్లలు ఆడుతుంటారు కదా ల్యాపిస్లో, దాంట్లో మొబైల్లో, అందుకనే ఈ గేమ్ అనేది నేను ఇవాళ వీడియో తీస్తున్నాను. వాళ్ళు ఆడేది ఇదే కాదు, ఇంకేదో గేమ్ కూడా ఆడతారంట, చూస్తాను. చెస్ అందరూ ఆడేదే కదా నాన్న. ఫ్లబ్బర్ పేస్ అదేదో ఉంటుంది, చూపిస్తా ఆగు. ఫస్ట్ ఇది చూద్దాం, ఇది ఫినిష్ అవనియండి, అయిన తర్వాత మనం ఇంకో దానికి వెళ్దాం. గేమ్స్ అంటే ఫస్ట్ ఉంటారు కదా, అదే బుక్ తీయమంటే ఎవ్వరూ కూర్చోవట్లేదు. గేమ్స్కి మట్టుకు ఒక రెడీ, ఇంకా దీని తర్వాత ఇంకో దానికి కూడా రెడీ అన్నారు. అబ్బా ఆన్లైన్ క్లాసెస్ కి వాళ్ళు కూడా చాలా ఇదైపోతున్నారు, బోర్ ఫీల్ అయిపోతున్నారు క్లాసెస్ అని. క్లీన్ చేసేసా. అబ్బో పెద్ద అబ్బా నేను ప్రతిదీ విన్ అవుతున్నా, ఈసారి ఎందుకో తేడా కొట్టిందిరా నాయన, నేను ఓడిపోయా. చూడు ఫైనల్ వాడు ఇంకా షట్, ఈసారి నేను ఓడిపోయా. ఇంకేముంది, అయిపోయింది, ఇది వేస్టే. అది ఇప్పుడు వేరే గేమ్ చూపిస్తాం. ఇంకా గేమ్ ఏముంది, డాట్ నెట్. వాళ్ళు మట్టుకు వాళ్ళే ఆపరేట్ చేసేస్తున్నారండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏ నాన్న ఇదేంటిది, అసలు ఫస్ట్ హోమ్ స్క్రీన్ చూపించినాయండి, గేమ్ ఏంటన్నది మీరు లోడ్ చేసిస్తే ఇప్పుడు ఇది అలా కాదు. ఫస్ట్ ఏమో బ్యాక్ వెళ్ళి స్టార్ట్ నొక్కాలి. ఇప్పుడు ఓకే గేమ్స్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఏదైనా చేసుకోవచ్చు, చెస్ ఆడొచ్చు, ఇష్టం మంది దాడా 3 ఉన్నాయి కదా. రైట్ క్లిక్ చేసి ప్లే నొక్కేస్తే స్టార్ట్ అవుద్ది. ఏంటంటే అంటే వాళ్ళు ఒక పెద్ద బాక్స్ ఇస్తారనమాట, కార్డ్స్ ఉంటాయి లోపల, మనం 2 పికప్ చేయాలి. అది సేమ్ అయితే ఒక లీఫ్ వస్తుంది, మళ్ళీ ఒక ఐ అని లైఫ్ లాగా అనమాట. ఆ ఐ యూస్ చేస్తే మొత్తం అంటే క్లూ లాగా తెలిసి మళ్ళీ క్లోజ్ అవుతాయి. ఇది కేక్ అనమాట, కేక్ చేయడం. ఇది అంటే కళ్ళు పెట్టి అంటే వాళ్ళ వాళ్ళ పిక్చర్ని మనకి చూపించరు, అదేంటో మనం టెస్ట్ చేయాలి, ఆ మనిషిని చూపించాలి. చూద్దాం ఫస్ట్ ఇది ఆడి చూద్దాం. ఓకే ఇది ఆడి చూద్దాం. ఇదేంటిది, కేక్స్ ప్రిపేర్ చేయాలా? చూడు ఇక్కడ ఏ షేప్ వచ్చింది, హార్ట్ షేప్ ఉందా, హార్ట్ షేప్ నొక్కితే వస్తుంది. పక్కకి వెళ్ళాలి, క్రీమ్ ఏముంది ఇక్కడ కింద రా. అరే ఓకే అప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళాలంటే ఇది బన్ అనమాట. ఇక్కడ ఏమంచి క్రీమ్, పింక్ క్రీమ్ ఉంది కదా, పింక్. మళ్ళీ సైడ్కి వెళ్దాం, చిప్ ఏముంది, హార్ట్ చిప్ ప్రెస్ చేసి ఇప్పుడు 2 టైమ్స్ నొక్కేద్దాం. 2 టైమ్స్ నొక్కేసి ఇప్పుడు ఆ గిఫ్ట్ ప్యాక్ అయిపోద్ది. ఇలా మొత్తం ట్రక్లో ప్యాక్ చేయాలి, గిఫ్ట్స్ అంతా నిండిపోవాలి. సో సర్కిల్ ఎన్ని కేక్స్ అని ప్రిపేర్ చేయాలి, అలా సేమ్ ప్రాసెస్. 1 2 3 4 5 అంటే సేమ్ రావు, చూడండి అలాగనమాట. ఓకే వాళ్ళే కేక్స్ ఇస్తారు, సో 5 ట్రక్ లో ప్యాక్ చేసాడు అని అంతేనా? చెయ్యాలి, ఇది మొత్తం ఫిల్ అవుతే ట్రక్ వెళ్ళిపోతుంది. అంటే మనకి చూపించడం అలా కాదు, మనం చెయ్యాలి అంతే. చూడు గిఫ్ట్ ప్యాక్ అయింది. దానికైనా పాయింట్స్ వస్తాయా మనకి? పాయింట్స్ అంటే అదేం లేదు, జస్ట్ ఫర్ టైం పాస్. యా నెక్స్ట్ చాక్లెట్ చూడండి, వెనీలా, నో పైనాపిల్ క్రీమ్, చెరీస్, డబల్ 1 2. ఇప్పుడు ఆగు, ఇప్పుడు మనము రాంగ్ చేసామనుకోండి, చూడండి సర్కిలా, నేను స్క్వేర్ నొక్కేసా, ఇది కింద ఇది కదా, నేను ఇది నొక్కేసా, రాంగ్ చేస్తున్నా మొత్తం. చూడండి ఇది ఇప్పుడు రాంగ్ వచ్చింది కదా,
ఓ డస్ట్బిన్. మనం రాంగ్ నొక్కినా కూడా డస్ట్బిన్ వస్తుంది. బట్ ఆగు ఆగు, నువ్వు ఇందాక 2 కేక్స్ చేసావు. ఇప్పుడు మనము ఇది స్క్వేర్ వచ్చింది కదా, కొంచెం మనం అది సర్కిల్ వచ్చింది, ఇది స్క్వేర్ నొక్కాం, కారం నొక్కాను అనమాట. ఇప్పుడు మనం మర్చిపోయి స్క్వేర్ నొక్కేస్తాం అనుకోండి, ఇక్కడ సర్కిల్ వచ్చింది కదా, చూడండి ఇలా కూడా చేసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు, ఏమైనా మార్చుకోవచ్చు. మళ్ళీ చూడండి చూడండి ఏమైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు సర్కిల్గా సర్కిల్ నొక్కున్నాం. చూడండి సర్కిల్ వచ్చింది కదా ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేసుకుందాం. ఆ తర్వాత చాక్లెట్ బన్ వేద్దాం. ఆ తర్వాత పింక్ క్రీమ్ వేద్దాం. ఆ తర్వాత స్మైల్ వేద్దాం. ఆ తర్వాత డబుల్ క్లిక్ చేద్దాం. చూడండి 5 కేక్స్ ఇక్కడ ఫిల్ అయింది కదా, తక్కువ. చూడండి ఇప్పుడు స్కోర్ కూడా వస్తుంది అనమాట. చూడండి, ఓ నా వీడు ప్రతిసారి వచ్చి చెప్తాడు. చూడండి స్కోర్ వినయం ప్లే. ఇప్పుడు ఎగ్జిట్. ఇప్పుడు ఎగ్జిట్. వేరే గేమ్స్ ఉన్నాయి. ఎగ్జిట్. ఓ నో, లెట్స్ సే 2 times క్లిక్. అప్లై. ఇప్పుడు కేక్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఓకే, నో నొక్కు, నో నొక్కు. నేను చేస్తాను. చూడండి కార్డ్స్ వచ్చాయి. కార్డ్స్ ఇగోండి, ఐ సింబల్. ఇది లైఫ్ లో అనమాట. ఒక కార్డ్ పికప్ చేయడం. ఒక్క నిమిషం ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఈ 2 సేమ్ అవ్వాలి అనమాట. ఓకేనా? ఇది ఎక్కడుంది ఇప్పుడు? పక్కన చూడు. అయ్యా చూడండి, లీఫ్. లీఫ్ అనమాట. చూడండి. ఓకే, దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి ఆ లీఫ్కి. ఇప్పుడు అది అని కాదు, ఆగండి. ఈ ఐ సింబల్ ఆగండి చెప్తాను. ఓకే, ఐ సింబల్ వచ్చింది. ఈ ఐ సింబల్ లైఫ్ అన్నాను కదా. చూడండి ఐ సింబల్ వచ్చింది. చూడండి మొత్తం మనకి ఎగ్జాంపుల్ ఇదిగో, ఇది నొక్కు అంటే మనం చూడ్డానికి అనమాట. మళ్ళీ క్లోజ్ అయింది. ఓకే, ఇది నొక్కు. నొక్కి అయ్యా కాయిన్ పోలే. కేక్ తీసా. ఓకే, ఎట్ ఏ టైం 1 ఛాన్స్లో 2 మనం మ్యాచ్ చేయాలి సేమ్. లేదంటే అది మనకి మైనస్ పాయింట్స్ అయిపోతుంది. ఆహా, మైనస్ ఇంకేం లేదు. మనం జస్ట్ ఓన్లీ ఫర్ మ్యాచింగ్ ఓరియంటెడ్. ఓకే. ఎస్ జోకర్. ఇప్పుడు జోకర్ వచ్చింది చూడండి. ఓకే, జోకర్ వచ్చింది కదా. ఈ పక్కన ఏముంది? ఇది తీసాం కదా జోకర్ దగ్గర. అది అక్కడ ఉందో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా లీఫ్ వస్తుంది మనకి. టోపీ. అయ్యా ఆపైది కేక్ అమ్మ. లాస్ట్ కాస్త మనకి తెలియకుండా మిక్స్ అవుతాయి అన్నమాట. మనం క్లిక్ చేసేసరికి అది వేరే ప్లేస్లో మారిపోతుంది తెలియకుండా. కేక్ ఈ 2 మిగిలి. చూడండి స్కోర్ కూడా కౌంటింగ్ ఉంటుంది. 400 చూసారా? జస్ట్ ఫర్ నార్మల్ మ్యాచింగ్ బోర్డ్ అంతేనా? ఇంకొకటి ఏంటన్నావు? ఇది అంటే అది చూడకుండా నో నొక్కు. అదే చూడండి, వాళ్ళు కళ్ళు ముక్కు ఏం లేకుండా ఇస్తారు, మనం పెట్టాలి. You have to prepare the face, right? Yeah. It says we should keep for the face. I think so. This. Okay. Into this. No. This. Yeah. Oh, wrong. It's not right.
Oh, అక్కడ automatically they has to mention, it was wrong. Yeah. Shown wrong everything. This. Yes, second one. Right. Yes. No, is the correct. See this. Now they show. We did it, they show it. Okay. These are 3 games. Next games. This. Go to next. Me. Hemchan, just wait. See this. This game is my favorite. Nice game. See this. 13 dragon cat. Fortress. Wait, I'm saying. Crab, spider. Each page kunna. Oh, dragon. Okay. See this. Wait. Hemo, just wait. Hemo. See this. Yeah. I find it. See this. 6. No. Sorry. 6. We click the 6. And here also 6. And here also 6. See this. It automatically less. Like that. Full dragon. Less. Right. You have to match the same numbers, right? Yeah. Okay. See this. Hemu. 6. Ma. Okay. No cut. Oh. What is the use of this game? 5 sticks. What is the use of this game? You're playing For for time which purpose. purpose? Only for time purpose. 5 sticks. Completed 5 sticks. See this. Red dragon and red dragon. Oh. Correct. I think so. Actually, in time we have to select the same 2 cards on in time, right? Then we have to improve our concentration skills. 6. It has any time limit or not? No. No time. Yeah. See this. For only 200 seconds. Okay. Only 200 seconds only you have to finish this screen. 200 or 100? I think so. 100 only. 100 seconds is nothing but 1.5 minute plus 10 seconds. I not win that much hard. See this. Too much hard. Too hard. 7 man. Oh. Okay, automatically this colors cards have to be changed like that. Season time. Season style match. W. Oh. Fast, be fast, Hemo. Be fast. See this? These 2 are flowers. These 2 are trees. These 2 will be matched and these 2 not same. But these 2 will be matched. That is the color one. This one is black and white. But the image was same, right? Okay. See this. Like this. So flower. See this. Yes. Flower. Okay. Tree. But here the tile blocked. Okay, Here why? the tile blocked. Okay. When the tile blocked, we can't less it. Okay. See this. Yeah. See. Yeah. N. Okay. Yeah. See this. Here completed. Oh no. Yeah. 200 I think so. Yes. 18 seconds. Be fast. Chee. E. Okay. Oh shit. Time completed. Wow. Extra time. Oh, the cards will be same. Automatically time was increased. Yeah. It gives some increased time, right? Available matches. Already we played 15 matches. Tiles remaining. 118 tiles remaining. Okay. You have to do. Score 32. Time. 230 They seconds. give extra. Fast. Yeah. 1, 2. Tile blocker. Okay. Oh shit.
shit. 7 and 7 last. Adi 7 and 7 last. Yeah. 7 and 7. Tile blocker. Okay, fine. Tile blocker అన్నది అది అవ్వనట్టు. Tile blocker. Yeah. That's 4 ones and 4 ones. This is tile blocked. Yeah, blocked. Oh no. 11 and 11. The edge of the screen. First row, last one, and the middle of the screen. On that box. 11 by 11. Oh wait. Oh no. See, 11 by 11. Where is that? Yeah, mom. I find. I think. It will be less. Okay. And then the row before of tree. See, only 11. Before of tree, before of that color tree. Number 2, Tile blocker. 11. See this. Mom, it's tile blocker. See, here also blocker. Here also blocker. Okay. This is also blocker. See. Oh no. Yeah, there is cleared. Okay. I think so. It will be. Oh, no. Yeah. See. Tree. Now it cleared. Yeah. Hey, I think so. See. Is there? Wait. See, man. Yeah. What tile blocker? Okay. From Minesweeper. First, see numbers. Okay. This game about 10 bombs. See this. Here also time. All numbers. You have to get only on numbers. All bombs you have to remove, Yeah. right? Then start the game. I think so. So this. Then the game was over. He's out. Yeah. This game completed very easy and timeless. Give me. This is my play. Okay, no. Just timeless. No, just open. Okay, these are the games, I think so. These all games are there, no? Only for net, okay? Only for net. This is Elders will play cards, no? That one. That's These are the very games. bad game. Yeah. These are the games. Okay, bye friends. Lap is very nice, no? Games are very nice. Bye, like, share, subscribe and bye. Bye. Bell icon. Don't forget to tap. Don't forget to bell. Bye. Bell. Blast it in me. అటు గేమ్స్ ఆడేస్తున్నారు. వీళ్ళు వచ్చి వాళ్ళ పొటాటో ఫ్రై చేయమన్నారు. సో బాయిల్ అయితే చేసేసానండి. వాటర్ అందాక స్ట్రెయిన్ చేసి పెట్టేస్తాను. పెద్దవాడు గిటార్ ప్లే చేసి చూపిస్తాడంట. అది కూడా చూపిస్తాను ఒకసారి. వాడు ఎట్లా ప్లే చేస్తాడు ఏదండి. జస్ట్ హాలిడేస్ ఫాదర్ దగ్గర నేర్చుకున్నాడు నార్మల్గా. సరే ఇది వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నాను. వాటర్ డ్రైన్ చేసేసాను. కొంచెం అయింది. ఓకే, సరిపోతుంది. ఒకసారి వాడు గిటార్ కూడా చూపిస్తాడంట. ఎట్లా ప్లే చేస్తాడు అనేది అది కూడా చూపిస్తాను ఇంకొకసారి. ఈ హాలిడేస్లో ఏంటంటే తెచ్చుకున్నారు గిటార్. ఈ యూట్యూబ్లో దాంట్లో కూడా క్లాసెస్ వస్తున్నాయి కదా మనకి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుందండి అందరికీ. పెద్దలకి వంటల కోసమనే కాదు, పిల్లలకైనా పెద్దలకైనా, మిడిల్ ఏజ్, టీనేజ్, ఓల్డ్ ఏజ్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. దట్టు ఈ లాక్డౌన్ టైంలో అయితే ఇంకా ఎక్కువ అందరూ చాలామంది కూడా యూట్యూబ్ మీద అందరూ అన్నీ చూసి వెరైటీ ఆఫ్ కుకింగ్ ఐటమ్స్ కానీ, కేక్స్ అని, ఈ సంగీతం, డ్యాన్స్, క్లాసికల్, ఇంకా ఈ టైప్ ఆఫ్ మనకి గిటార్ అని అది అన్నీ కూడా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్టెడ్గా. చూద్దాం వాడు ఎలా చేస్తాడు. వాడు కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాడు గిటార్ అనేది. లైట్గా మెయిన్ బేసిక్ స్టెప్స్ అవి అన్నీ కూడా.
గేమ్స్ ఆడుకున్నాం కదా, మీకు కూడా నేర్పించా, మీరు ఆడుకోండి ల్యాప్టాప్ కొనుక్కొని. సో మా తమ్ముడు చూడండి ఇంకా పట్టుకున్నాడు, అర్ధగంట సేపు అయింది. సో చూడండి, ఇప్పుడు మా డాడీ నా బర్త్డే అప్పుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. గిటార్ పేరు, ఈ గిటార్ పేరు అకాస్టిక్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్ అండ్ అకాస్టిక్ గిటార్ అన్నమాట. ఎలక్ట్రిక్ గిటార్ అంటే మిషన్, దానికి సౌండ్ హోల్ ఉండదు. ఈ సౌండ్ హోల్ ఏంటంటే ఇక్కడ మనం వాయించేది వైబ్రేట్ అవుతూ వస్తుంటుంది. సో పార్ట్స్ చెప్తాను. స్ట్రింగ్స్ చెప్పుకున్నామా, పార్ట్స్ చెప్పుకున్నామా? స్ట్రింగ్స్ చెప్పుకున్నాము. ఇది గిటార్ చూడండి, వీటి పేరు స్ట్రింగ్స్. అలా వాయిస్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. చూడండి, సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఈ స్ట్రింగ్స్ అంటే వాయిస్ కింద నుంచి పై వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో వాయిస్ ఏంటో చూద్దాం, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్లక్టర్ ఏది చూడండి. ఫస్ట్ స్ట్రింగ్, జస్ట్ టెల్ ద నేమ్స్ ఆఫ్ దట్ స్ట్రింగ్స్. అది third, fourth, fifth, sixth. See, sound increase. String names. See. ఫస్ట్ స్ట్రింగ్ B, గట్టిగా. G, E, B, G, E, B, G, D, A, E, D, A, E, D, A, E, E, G. Once again you must tell Adi. B, G, D, A, E. These are the string names. Now, Totally how many strings are there? 6. 6 strings. Okay. E, B, G, D, A, E. Okay. Just I learned skills of the guitar. Basics. Basics. Okay. Guitar parts. See this. This one is head. See this. This one is head. Here to here. Here to here is neck. Now this is whole body. Neck. See this. Head. Okay. To here head. Here to here neck. Here This to is the here body. Whole body. Okay. Now, see this. Okay. Bridge. Here to here bridge. Pickguard. This pickguard is used for. ఇప్పుడు మనం గిటార్ వాయిస్తాం కదా, ఈ బేబీ ఫింగర్ ఇక్కడ పెట్టుకొని మనం ఇది ఇలా వాయిస్తాము. ఫింగర్స్ మొత్తం కంట్రోల్ చేసుకోవాలి. గిటార్ అనేది కాస్త హార్డ్ ఉంటుంది నేర్చుకునేటప్పుడు, తర్వాత చెప్తాను, ఆగండి. సో ఇది పిక్గార్డ్. ఆ తర్వాత సౌండ్ హోల్ చెప్పాను కదా, ఇది సౌండ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దీని నుంచి సౌండ్ హోల్. రిసెట్ చూడండి, ఈ బ్లాక్ లైన్స్ చూడండి. Okay, show them now. After fretboard means series. Neck. Fretboard means neck. Series. Yellow one is there now. This is fretboard. After strings. These are the strings. Total 6 strings. 6 strings. After bridge pins. I said this is a bridge. These are bridge pins. 1, 2, 3, 4, 5, 6, 7. The strings where it has to tie, those are known as bridge pins, right? Okay. Okay. This will hold. See this. This is bridge line. See. From these two bridge pins, the strings will be holded to bridge pins. Okay. After frets means series. This silver lines are there now. These are frets. See these whole frets are 21 series. I am saying for you. The frets mentioned by these spaces are these lines. Now 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21.
21 threads. The neck divided into 21 threads. Here to here. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ అంటే ఎలా ఉపయోగపడతాయంటే మనం సౌండింగ్స్ చేస్తున్నాం కదా, Songs. ఇప్పుడు నేను గిటార్ నేర్చుకోవాలంటే చాలా చూసారా, కళ్ళు నొప్పి వచ్చి గేమ్స్ ఆపేసి వచ్చాను నా పక్కకి. చూసారా, మళ్ళీ బుక్ పట్టుకున్నాడు. సో చూడండి, నెక్ ఫ్రెట్స్ తో మెన్షన్ అయిందని చెప్పుకుందాం. చూడండి, ప్లెక్ట్రమ్ ఇప్పుడు దొరికింది అనమాట. చూడండి చూడండి మనకి ఇక్కడ చూడండి 9.96 జూమ్ చేశాను. 9.96 అని ఇక్కడ ఉంటుంది. 9.96 మిల్లీమీటర్ అని ఉంటుంది. అలాగా 6 ఉంటాయి. ఒకటి 0.26, ఒకటి 0.56, ఒకటి 0.20, ఒక 0.3 10. ఓకే, 0.10 అనేది మనకి 2 ఇస్తారు వాళ్ళు. ఓకే, చూడండి వీటి పేరు ప్లెక్ట్రమ్స్. మనకి గిటార్ వాయించడానికి. అంటే ఇది దొరికినప్పుడల్లా కొన్ని మంది ఇలా పెట్టి వాయిస్తారు కదా. చూడండి, ఇలా పెట్టాలి. ఇండెక్స్ అండ్ థంబ్. Series. Like this. This is the correct sound of plectrum. Okay. Parts. Okay. Actually మనం వాయిసేటప్పుడు వేల్ అనేది కాస్త నొప్పి వస్తుంది. సో చూడండి, ఇక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, డాట్స్ ఉన్నాయా, ఇవన్నీ. ఇది 1 2 3 థర్డ్, 4 5 ఫిఫ్త్, 6 7 సెవెంత్, 8 9 9th, 10 11 12 దానికి 2 వస్తున్నాయి. 12 13 14 15 16 17. అంటే ఈ డాట్స్ ఎందుకు వచ్చాయంటే వీటి దగ్గర గట్టిగా నొక్కాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గట్టిగా ఉంచాలి. గట్టిగా ఉంచేసరికి మన వేళ్ళు అవి అచ్చొచ్చేంత గట్టిగా ఉంచాలి. మన వేలు చూసారా, అచ్చు దిగిపోద్ది. బట్ వాయిస్తూ అదే అలవాటు అయిపోద్ది. కాకపోతే కొన్ని మందికి మధ్యలో ఆగుతుంది. ఎందుకు? ప్లెక్ట్రమ్ తో వాయిస్తే మనకి వాయించడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఓకే, ఇది అంతగా ఉండదు. ఇప్పుడు చెప్పాను కదా మెన్షనింగ్, ప్రెస్సింగ్. కొన్ని మందికి అవి వేళ్ళు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. అచ్చు వచ్చేసి ఇరిగిపోతాయి. చూసారు కదా, దానికి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. నేను కూడా ఇలాగే చేసుకుంటా. ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. కాకపోతే గ్లౌస్ తో చేస్తే మనం ఇది కాస్త నొప్పి రాకుండా ఉంటుంది కాస్త సేపు. ఏమన్నారు, సో ఆయిల్ ఫస్ట్ మనం డీప్ ఫ్రై పెట్టేసుకుందాము. ఓకే, ఇవేంటంటే ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. చూసారు కదా, ఇందాక వాటర్ అది కూడా స్ట్రెయిన్ చేసేసాను. సో ఇప్పుడు మా పెద్దోడ వేపుతాడంట ఆయిల్లోని. నాకు అదే భయం వేస్తుంది, కానీ వాడు ఒప్పుకోవట్లేదు. ఇవేంటంటే మనం ఒకసారి సింగిల్ బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రై అనేది బాగా వస్తుంది అనమాట. దీంట్లోకి మనం చక్కగా పొడి కారం అనేది జల్లుకోవచ్చు. ఆ మిక్స్ కూడా నార్మలే చూపిస్తాను. సో కొంచెం కారపొడి వేసుకున్నాను, పొడి కారమే నార్మల్గా. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాం. అంటే మనం తీసుకున్న పొటాటో బట్టి అంచనాకి అప్పటికప్పుడు మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి వెల్లుల్లి కారం. అంటే ఇప్పుడు ఈ విధంగా ఈ 2 వేసాను కదా, ఉప్పు కారము. ఇందులోనే మనం ఏంటంటే చారులోకి కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసి మిక్సీ చేసి కూడా కలిపేస్తే ఫ్రెష్గా వెల్లుల్లి కారం కూడా అయిపోతుంది. లేదు మనకి ఇన్స్టెంట్ ఇంకా అప్పటికప్పుడు టైం అయిపోతుంది కావాలి అనుకుంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం, ఎందుకంటే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇవి సరిపోయింది. ఒకసారి ఆయిల్ ఫ్రై వేడైందో లేదో చూద్దాము. ఓకే, ఇవి మనం వేపేసుకుందామండి. ఇప్పుడు అదేంటంటే పొటాటో ఫ్రై అంటే పిల్లలు ఇష్టంగా దెబ్బ తినేస్తున్నారు. రైస్ కూడా యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై చేయకూడదు, బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా తింటామని గోల్ పెడుతున్నారు. సో అందుకని చాలా రోజులు అయింది చేసి. అందులో ఇవాళ వాళ్ళ వీడియో ప్రెజెంటేషన్ కదా, ఇంకా వాళ్ళు సర్లే ఇంకా తింటారులే అని ఇంకా వాళ్ళకి ఇది చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై కొంచెం చేసి పెడదామని.
ఇదేంటంటే మనం జస్ట్ ఒక 8 minutes వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వద్దు, గట్టిగా అయిపోతాయి అప్పుడు పీసెస్ అనేది. ఓకే, సో కొంచెం ఇట్లా వేసుకొని మనం ఫ్రై చేసి పెడితే సరిపోతుంది. పెద్ద బాబు గిటార్ క్లాస్ చెప్తున్నాడు, చెప్పిస్తాను. ఇది అయిపోయి కొంచెం భోజనం అది చేసేసి అప్పుడు చెప్పిద్దామని ఆగాను. ఇది అయిపోతే వాడు గిటార్ సెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వీడియోలోని. ఓకేనా, కొంచెం ఒక 1 minute ఫ్రై చేసి తీసేసుకుందాము. ఒక బౌల్లోకి వేసేసి ఇందులోకి ఆల్రెడీ నేను కారం కలిపాను కదా, సో అది వేసేసుకోవచ్చు. ఇది పిల్లలకి మనం స్నాక్స్ లాగా ఇచ్చుకోవాలి అంటే జస్ట్ ఏంటంటే పించ్ ఆఫ్ చాట్ మసాలా ఉంటుంది కదా, సో ఆ చాట్ మసాలాని జస్ట్ మనం అట్లా పీసెస్ మీద స్ప్లిట్ చేసి వేసేసి ఇస్తే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఫ్రెంచ్ ఫ్రైస్ బయట తెచ్చి అట్లా ఇచ్చే కానీ ఈ విధంగా చేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా తింటారు. దట్ ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం పీసెస్ని కట్ చేస్తాం కదా, సో నిలువుగా ఆ కట్ చేసిన తర్వాత అవి వాటర్లో వేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. అదే డీప్ ఫ్రీజర్ ఫ్రీజర్ ఎనీథింగ్ ఒక 1/2 hour to 1 hour మనం ఫ్రీజ్లో పెట్టుకొని తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం ఫ్రై చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈసారి మీరు అలా ట్రై చేయండి. ఓకేనా, ఫ్రీజ్లో పెట్టుకోండి కూల్ వాటర్లో ఒక 1 hour అట్లా ఉంచేసి తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి తీసేసి అప్పుడు అవి మనకి డీప్ ఫ్రై చేయండి. చాలా బాగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. సో చాలా ఈ ఫ్రై అనేది తీసేద్దాం. ఇంకా మరీ గట్టిగా అయినా బాగోవు, చాలా గట్టిగా అయిపోతాయి అప్పుడు. ఇంకా వేరే కూడా సేమ్ రిమైనింగ్ ఇట్లా వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నాం. మనం అప్పడాలు వేపినాయి, పొటాటో వేపినాయి, ఆయిల్కి కిందన ఇట్లా అనేది వచ్చేస్తుంది. దట్ ఇప్పుడు మనకి పొటాటో కూడా బాగా రావట్లేదండి, అంతా బాగట్లేదు, పేస్ట్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత కొంచెం ఇట్లా వచ్చింది, అందుకే నేను ఫుల్ బాయిల్ అసలు ఏంటంటే పొటాటో ఈ మధ్యన బాగట్లేదు, అవి ఫుల్గా బాయిల్ చేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది అనమాట. సో అందుకే ఇవాళ ఏంటంటే ఇట్లా పీసెస్లా కట్ చేసి జస్ట్ సింగిల్ బాయిల్ అనేది చేశాను. ఇవాళ అంత పేస్ట్ ఏం అవ్వలేదు. ఇవి కూడా ఒక 8 minutes ఉంచేద్దాము. చాలా ఒక 8 minutes ఉంచి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చూసారు కదా ఫ్రై చేసుకున్నాం. ఈ వేడి మీదే మనం కొంచెం ఈ కారం ఉప్పు అనేది చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా కలిపాను. సో కలపండి, బాగుంటుంది. ఈ వేడి మీద వేసేస్తే దీనికి చాలా బాగా పడుతుంది అనమాట ఈ కారం అనేది. కారం ఉప్పు జీలకర్ర పొడి ఫ్లేవర్ మనం ఏది వేసుకుంటే అవి ఈ పొటాటో పీసెస్కి బాగా పడుతుంది అనమాట. సో దీంతో మనం పచ్చడి కూడా చేయొచ్చు, ఇట్లా పొటాటో పికిల్ కూడా. నేను మీకు అది చేసి చూపిస్తానండి ఇంకొక వీడియోలో, మీకు అది నేను చేసి చూపిస్తాను. ఓకేనా, చక్కగా ఇట్లా మనం మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఈ వేడికి పొటాటో పీసెస్కి చాలా బాగా పడతాయి అన్నమాట. మొత్తం కూడా మనం ఏది వేసుకున్నా అదే పిల్లలకి మనం ఇది జస్ట్ స్నాక్ లాగా తినడానికి ఇచ్చేద్దాము అనుకుంటే ఇందులోని కొంచెం చాట్ మసాలా వేయండి, బాగుంటుంది. అంటే ఇంక కారం తీసేయండి, కారం వేయకుండా ఓన్లీ చాట్ మసాలా చల్లుకొని మనం జస్ట్ మిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుంది, అలా కూడా ట్రై చేసి ఇవ్వండి. ఎక్కువ ఆయిల్ వేస్ట్ అనమాట. సో పర్లేదు, ఇలా వేసేసుకున్నా మనకి ఫ్రై అయిపోతాయి. జస్ట్ అయితే ఇట్లా ఫినిష్ అయింది కదా, సరిపోతుంది ఇలా. గట్టిగా సో ఫ్రెడ్స్ అయిపోయాయి. ఇప్పుడు నెట్ అన్నమాట. చూడండి వైట్ లైన్ ఉంది కదా, ఇదే నెట్, దీని పేరే నెట్. ట్యూనర్స్ అంటే ఇవన్నమాట. ఇవి మనకి వాయించడానికి లూజ్ గా ఉండడానికి, టైట్ గా ఉండడానికి చేసుకుంటున్నాం. స్ట్రింగ్స్ అడ్జస్ట్మెంట్, స్ట్రింగ్స్ కి అవే అనమాట ట్యూనర్స్. చూడండి 6 స్ట్రింగ్స్ 6 ట్యూనర్స్. ఇది నెట్ ఏంటంటే ఈ స్ట్రింగ్స్ కి అటాచ్ అవ్వడానికి దీనికి లైన్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీని పేరు స్ట్రాప్ బటన్ అనమాట. మనం ఇప్పుడు గిటార్ నిలబెడతామా, అది ఆ స్క్రూ బట్టే. చూడండి గ్యాప్ ఉంది, ఇది ఈ స్క్రూ బట్టే. చూడండి ఇది ఇలా కింద నానిచ్చి నిలబెడతాం. ఆ తర్వాత నేను ఇందాక ఇవి చెప్పాను కదా, ఇవి ఫ్రెట్ మార్క్స్. ఫ్రెట్ మార్క్స్ అనేవి 2 సార్లు ఉంటుంది.
ఇవి ఒకటి చూడండి. మళ్ళీ ఇంకా చూడండి ఈ ఐరన్ డాట్స్ ఉన్నాయి చూడండి. ఐరన్ డాట్స్ సరే. సో ఇవి గిటార్ పార్ట్స్ అన్నమాట. మళ్ళీ మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నా, ఫాస్ట్ చెప్పేస్తా. హెడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్ బాడీ, అండ్ బ్రిడ్జ్ పిన్స్, స్ప్రింగ్స్, పిక్గార్డ్, రోసెట్, ఫ్రెట్స్, ఫ్రెట్ మార్క్స్, స్ట్రాప్ బటన్, ట్యూనర్స్, నట్. చూసారు కదా, చాలా ఈజీ ఫ్రెండ్స్. సౌండ్ హోల్, యా సౌండ్ హోల్, గుడ్ బాయ్. చూసారు కదా సౌండ్ హోల్ కూడా. ఇది రోసెట్. ఓకే, సౌండింగ్ ఇది సౌండింగ్స్ కి చెప్పాను కదా. చూడండి అబ్జర్వ్ చేయండి సౌండ్ హోల్ ఎలా వాయిస్ ఇంక్రీజ్ అవుతుందో. జస్ట్ మెన్షన్ ద స్ట్రింగ్ నేమ్ అండ్ యూ హ్యావ్ టు ప్లే. విచ్ స్ట్రింగ్? అగైన్ చూడండి సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ ఫస్ట్ చూడండి, లాస్ట్ మిడిల్. అక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లే చేయండి. చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఇక్కడ ప్లే చేద్దాం. చూడండి గట్టిగా నొక్కాలి ఫ్రెండ్స్, గట్టిగా నొక్కాలి. చూడండి ఒక్కొక్క మార్క్ ఈ ఫ్రెట్స్ మార్క్స్ దగ్గరే పెట్టాలి. ఇక్కడ పెడితే మనకి సౌండింగ్స్ డిఫరెన్స్ రాదు. ఇలా పెట్టడం వల్ల సౌండింగ్ డిఫరెంట్ వస్తుంది. చూడండి when you sang the songs then you have to get the difference, you have to point out the difference, right? now second. చూడండి ఇది కూడా సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. అది ప్రెస్ చేసి సౌండ్ చేసే. ఇప్పుడు నువ్వు చేసినప్పుడు ఒకసారి సౌండ్ ప్రెస్ చేయకుండా నెక్స్ట్ ప్రెస్ చేసి, సో యూ హ్యావ్ టు షో ద డిఫరెన్స్ లైక్ దట్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. చూడండి సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి డబల్ అన్నమాట. అంటే ఇదే లాస్ట్ అన్నట్టు ఇక్కడ నుంచి వాయించచ్చు, కాకపోతే ఇక్కడ ఇదే లాస్ట్ అన్నమాట. చూడండి చూసారా సౌండ్ లాస్ట్ ది కాస్త ఎక్కువ వచ్చింది. చూడండి నో సెకండ్. చూడండి థంబ్ ఇక్కడ పెట్టాలి. మనం ఇప్పుడు ఈ ఫ్రెట్ మార్క్ దగ్గర కదా 2 ఉంటాయని చెప్పా. ఇక్కడ థంబ్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి ఇలా వాయించకూడదు, కరెక్ట్ గా పెట్టాలి. ఈ ఫ్రెట్ మార్క్ దగ్గరే పెట్టాలి. మనం ఈ ఫ్రెట్ మార్క్ వాయిస్తున్నాం కాబట్టి ఏ ఫ్రెట్ మార్క్ వాయిస్తామో అక్కడే థంబ్ పెట్టి చూడాలి. ఇలాగా చూసారు కదా. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఏంటంటే మనకి గిటార్ ప్లే చేయడానికి కూడా సమ్ వాట్ ఫింగర్ టిప్స్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది. సో ఫింగర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి గిటార్ వాయించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. లేదంటే టిప్స్ అన్ని ఫింగర్స్ అది కూడా కొంచెం మనకి ఏంటంటే నమ్నెస్ తిమ్మిరి పట్టడం, సో అట్లా పెయిన్స్ రావడం అవుతుంది. అదే మనం ఎక్సర్సైజ్ చేసుకొని ఈ విధంగా ప్లే చేసుకుంటే మనం ఎక్కడ ప్లేస్ అవుట్ చేసుకోవాలి, థమ్ ఫింగర్ ఎక్కడ పెట్టాలి, లిటిల్ ఫింగర్ ఎక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ ఇండెక్స్ అది కూడా మనం ఎట్లా ప్లే చేయాలి అన్నది కూడా ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో అది ఇప్పుడు వాడు మీకు చూపిస్తాడనమాట. అంటే వాడు నేర్చుకున్నంత వరకు వాడేంటంటే నేను కూడా చెప్తాను, సో ఎవరైనా చూసి నేర్చుకుంటారు కదా అని అడిగాడు. సో నేనేంటంటే సర్లే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకనే వాడిని సరే నువ్వు చెయ్యు చూస్తారు కదా ఎవరైనా అని చెప్పాను. అందుకనే వాడు చేస్తున్నాడు అనమాట. ఓకేనా, చూడండి ఇంకా నెక్స్ట్ కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ ఇదే ఫింగర్ చూడండి కరెక్ట్గా, ఇది ఇండెక్స్ అది ఎక్కడ పెట్టాలో థమ్ ఫింగర్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనము మొత్తం ఇలా పెట్టాలనుకోండి కుదరదు. చూడండి మొత్తం ఇలా పెడితే అవ్వదు. 10 months తర్వాత సో ఫ్రెండ్స్ 10 months తర్వాత నాకు షాపింగ్కి వెళ్తున్నా. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఇది మనము సెకండ్ స్ట్రింగ్ దగ్గర కొట్టాం. ఈ BGDAE ఒకసారి రిమైండ్ చేసా.
అండ్ ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. మేము చాలా నెలలైంది పిల్లల్ని పట్టుకొని వెళ్ళాం. సో ఇప్పుడు పిల్లలు పట్టుకొని వెళ్తున్నాము రిలయన్స్ మార్ట్కి. పెట్టేసుకుంటారు మాస్క్. అంత తీసుకుంటారు. వీడియోలోనే తీసాను. బ్లాగ్ going to shopping after a long time with kids. చిన్నడు చూసారు అప్పుడే మాస్క్ కూడా వేసేసుకున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను. అదిగో నలుగురు. ఇదంతా అమరావతి రోడ్ అండి. రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాం. రిలయన్స్ మార్ట్ అమరావతి రోడ్లో కూడా ఒకటి ఉంది. సో దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీన్వెల్ మనకి విశాల్ మార్ట్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గా. ఒక 4 days అయింది అనుకుంటా. చూస్తాను అది కూడా మీకు. ఆన్ ద వేలోనే ఉంది. విశాల్ మార్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ మనకి వే కూడా అమరావతి రోడ్ కూడా 2 ways. విశాల్ మార్ట్ దాటిపోయామా? విశాల్ మార్ట్ కొంచెం స్లో చేస్తాం. హిందూ కాలేజ్ అది అండి ఇటు సైడ్. విశాల్ మార్ట్ ఇదిగోండి. విశాల్ మార్ట్ 4 days అయింది ఇది స్టార్ట్ చేశారు గుంటూరులో కూడా. యాక్చువల్గా అది ఖమ్మం, విజయనగరం, వైజాగ్లో ఉంది. గుంటూరులో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇంకా మొన్నే. ఎప్పుడు వెళ్దామన్నా చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో పిల్లలతో కదా అందుకే అంత డేర్ చేయలేకపోతున్నాం. సో రిలయన్స్ మార్ట్ అంటే కొంచెం స్పేషియస్ దీనిగా ఉంది. కొంచెం జనం ఉన్నారు. సో అందుకే దాన్ని తీసుకువెళ్దామని పిల్లలకు పట్టుకొని వచ్చాము. మనం ఇలా స్ట్రైట్ వెళ్తే అమరావతికి వెళ్ళిపోతామండి. డైరెక్ట్ రూట్ ఇది. అమరావతి రోడ్ ఇది. రిలయన్స్ మార్ట్కి యాక్చువల్గా ఏంటంటే రోజు ఆఫర్స్ పెడుతున్నారు. ఏ రోజు ఆఫర్స్ ఆ రోజు పెడుతున్నారు. సో ఇవాళ ఏమున్నది చూడాలి.
నర్సింగ్ కళాశాల అండి, గవర్నమెంట్ది, గుంటూరుది. రిలయన్స్ స్మార్ట్ ఇది అమరావతి రోడ్లోది. పక్కనే ట్రెండ్స్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ట్ 15 days నుంచి రోజుకి ఒక ఆఫర్ పెడుతున్నారు. ఆఫర్స్ అన్నీ కూడా. సో ఇవాళ ఏమున్నది అనేది చూడాలి. పిల్లలకి లాంగ్ టైం అసలు షాపింగ్ అనేది అయితే తీసుకురాలేదు. ఆఫ్టర్ 10 months తర్వాత పిల్లల్ని పట్టుకొని వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. సో అందుకనే మరి ఈవినింగ్ అంటే ఇంకా జనం ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఇప్పుడు నూన్ సెక్షన్లోని పిల్లల్ని పట్టుకొని వచ్చాము అనమాట షాపింగ్కి. చూడాలి, ట్రావెల్ బ్యాగ్స్ ఏమైనా తీసుకుందామని వచ్చాము. చూస్తా ఏమైనా ఉన్నాయేమో. చూస్తారు కదా, ట్రెండ్స్ కూడా ఉంది పక్కనే మనకి స్మార్ట్లో. యాక్చువల్గా ఇంకో రిలయన్స్ పాయింట్ కూడా ఉందండి విజయవాడ రోడ్లోని. మనకి బస్ స్టాండ్ అది బ్రిడ్జ్ అది డౌన్లో వచ్చింది. ఎప్పుడు అక్కడికి వెళ్తాం. సో ఈసారి ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. చూద్దాం మన లోపల కూడా. మనకి స్టార్టింగ్లో శానిటైజర్ అది కూడా ఉంది హ్యాండ్స్ క్లీన్కి దానికి. తెలియదు ఇక్కడ పిల్లలకి ఎంట్రీ లేదంట. ఇంత ఎక్సైట్ అయ్యి వచ్చారు, బ్యాక్ వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఆఫర్స్ ఉంది మొన్నటికి వాళ్ళకి. అదేంటి మొన్నటి రోజు ఎక్కువ ఉన్నాయి. ఒకటి వస్తుందంట. డిసప్పాయింట్ అయిపోయారు, లోపలికి ఎలో లేదని. సో బ్యాక్ అయిపోతున్నాము, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నామండి. అసలు నేను 10 months తర్వాత వెళ్తున్నా అమ్మో అని ఎగ్జైట్ అయిపోయా. కానీ డిసప్పాయింటెడ్ అండి. కిడ్స్ ఎలా లేదు ఏం లేదు. సో గిటార్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ అయిపోయింది కదా, సెకండ్ స్ట్రింగ్ చూసారు కదా. స్ట్రెచ్ మార్క్స్ దగ్గరే పెట్టుకోవాలి. ఇక్కడ గట్టిగా ఉంచుకోవాలి. చూడండి, చూసారా నార్మల్ గా అంటే చూడండి ఇలా అంటే ఇది పెద్ద స్ట్రింగ్ కాబట్టి వాయిస్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. మనము ఇది నొక్కేటప్పుడు ఇలా నొక్క అనేది వాయించకూడదు, అలా వాయించకూడదు. మనకు సౌండ్ సరిగ్గా రాదు. ఇలా పైకే పెట్టాలి, గ్యాప్ ఉండాలి. చూసారా, ఇలా అంటే నాకు చిన్న చేయి కాబట్టి అడ్జస్ట్ ఉండదు. చూసారా వాయిస్ అలా ఇంక్రీజ్ అవుతుంది. Show the sound difference. Put the plectrum, fretcard and play. Remove the fretcard and play. You have to show the difference. E-B-G, D-A-E. So G, third string G. Normal sound. సో నేను నాది పెద్ద చేయి కాదు కాబట్టి నేను నాకు పెట్టేసుకుంటాను ఈజీగా నాకు. అంటే సౌండ్ డిఫరెన్స్ చూసారు కదా. మనడు
పట్ చేసుకొని ప్లే చేసిన దానికి ప్లెయిన్ స్ట్రింగ్ ప్లే చేసిన దానికి డిఫరెన్స్ చూపిస్తున్నాడు అనమాట. సో వాడు హ్యాండ్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకా వాడు కూడా ఫింగర్ ఎక్సర్సైజెస్ అది చేస్తున్నాడు, జస్ట్ స్టార్ట్ లెర్నింగ్లో ఉన్నాడు. వాడు నేర్చుకున్నంత వరకు చెప్తామని ఈ వీడియోలో నేను కూడా చేసి చూపిస్తానన్న బేసిక్ జస్ట్ పార్ట్స్ అది చెప్పడానికని చేశాడు. ఆ స్ట్రింగ్స్ది అది కూడా ప్లే చేస్తూ చూపిస్తున్నాడు అనమాట. చూసారు కదా, ఫ్రెడ్ క్లోజ్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది, ఫ్రెడ్ రిలీజ్ చేసి స్ట్రింగ్ ప్లే చేస్తే ఇంకొక సౌండ్ వస్తుంది. మనము లాస్ట్ కి ఈ 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ బి కాకుండా జి డి ఏ ఈ ఉన్నాయి కదా 4, అవి కాస్త మనకి గట్టిగా ఉంచాలి. గట్టిగా ఉంచకపోతే చూడండి, మనకి గట్టిగా ఉంచాలి. ఇది వచ్చేసరికి చూడండి, గట్టిగా ఉంచకపోతే ఇది ఇలా అయిపోయి నెక్స్ట్ స్ట్రింగ్ కూడా ప్లే అయిపోతుంది. సో గట్టిగా ఉంచాలి, గట్టిగా ఉంచి ఇలా చేయాలి. సో చూసారు కదా, ఇలాగ మొత్తం చేసేసుకున్నాం. ఒకసారి బాడీ పార్ట్స్ రివర్స్ చేసుకున్నాం. హెడ్, నెక్, హియర్ టు హియర్ నెక్, హోల్ బాడీ. బ్రిడ్జ్ మీన్స్ ఫిగర్, రిసెట్, సౌండ్ హోల్, స్ట్రింగ్స్. బ్రిడ్జ్ మీన్స్ ఫిగర్, rosette, sound hole, strings. Whole body parts completed and button, neck, frets, fret marks, these and these, frets, fret marks, fretboard. See this, fretboard means this sandal color like wood, that is fretboard. This is neck, tuners. See this again. Like this you learned. Then that we can say very fast. Head, neck, whole body, bridge means picker, rosette, sound hole, strings, frets, fret marks, fretboard, tuners, series, and strum. String names. Strings E B G T A E E B G D E O E B G D A E. So these are the 21 frets. And 21 frets. Again, We have to. next video lo kalusukundam. Bye friends. Bye. Like, share, subscribe, and press the bell. కదా ఇందాక గిటార్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇప్పుడు ట్రైపాడ్ గురించి ఎలా యూస్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని మందికి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ దీంతోనే చేద్దాం. ఇప్పటి నుంచి చేసుకుంటున్నాం. స్టార్ట్ చేసాం చూడండి. ట్రైపాడ్ ఇది మనం ఫోన్ పెట్టుకోవడానికి చూసేది. సో ఇదే ట్రైపాడ్ హాలిడేస్ లో వీడియోస్ కోసం అని కొన్నాము. సో చూడండి, ముందుగా ఇలా చేసుకోవాలి, లైట్ గా కంట్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఏ మాత్రం ఏదైనా ఈ ట్రైపాడ్ లూజ్ అయ్యి అలా అవుతుంది. సరే, ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్ చూడండి, అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సరే కదా, చూడండి, ఇది విరిగిపోయినా కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. లింక్స్ ఈ మధ్యలోది మనకి బేస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇంక్రీజింగ్ అన్నమాట. క్లిప్స్ తీసి క్లోజింగ్ అయినా ఓపెనింగ్ అయినా అంటే మేము ఫస్ట్ తీసుకున్న, అంటే మీకు మైక్ వాళ్ళు ప్యాక్ చేసిన కవర్ లో ప్లాస్టర్ వేసి దాన్ని అతికిచ్చిస్తారు. అంటే మేము తెచ్చినప్పుడు కూడా క్యాన్సిల్ చేసేసాం అనమాట, మైక్ లేదని. అంటే యాక్చువల్గా వాడు చెప్పేది ఏంటంటే మేము మైక్ రాలేదని దాన్ని మళ్ళీ రిటర్న్ అనేది పెట్టేసాము. ఎందుకో డౌట్ వచ్చి కవర్లో చూసేసరికి అది కిందకు ఉందండి మైక్. సో అప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఆప్షన్ తీసేసుకున్నాము, మేము రిటర్న్ పెట్టలేదు.
అందుకే వాడు చెప్తున్నాడు, ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో మైక్ ఇలేదు అని వాడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మైక్ అనేది అయితే ఇస్తున్నారు, బట్ అది లాస్ట్లో ఉంటుంది బాక్స్లోకి సపరేట్ కవర్లో, చిన్న కవర్లో పెట్టేసి. ఓకే, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఇది లూజ్ ఉంటుంది. చూసారు కదా మొత్తం పెద్దగా ఉంది, చూసారా సైజ్ 1 2 3 క్లిప్స్ అన్నమాట. చూడండి ఇవి స్టాండ్ అన్నమాట. ఇవి ట్రైపాడ్ నిల్చోడానికి ఈ స్టాండ్స్ అన్నమాట. చూడండి బ్లాక్ ఉంది కదా, ఇది అన్నమాట. సో క్లోజ్ చేసేసుకున్నాను. ముందుగా 3 క్లిప్స్ తీసేసుకున్నాను. తీసుకొని చూడండి ఈజీగా క్లోజ్. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఏ లెగ్కి ఆ లెగ్ మనం క్లోజ్ చేసుకొని మళ్ళీ ఆ పిన్స్ అనేవి మనం క్లోజ్ చేసేసుకోవాలి. క్లిప్స్ అనేది ఆ క్లిప్స్ ఓపెన్ చేసి మొత్తం మెల్లిగా క్లోజ్ చేసేసుకోవాలి. దేనికది నెమ్మదిగా ఇండివిజువల్గా. చూసారు కదా అన్ని క్లోజ్ వాయిస్ చేసేసుకున్నాను. గట్టిగా రావాలి, సో చూసారు కదా అన్ని క్లోజ్ చేసేసుకున్నాను. చూడండి మెల్లిగా. ఇలా సైలెంట్ గా అవుతుంది. ఓకే, ఇది ఫోన్ పెట్టుకోవడానికి అనమాట. ఎలా పెట్టుకుంటామంటే ఇది ఉంది కదా, ఇది పైకి చేసుకొని పెట్టుకోవాలి. సో చూసారు కదా ఇది మూవులి అనమాట. చూడండి ఇలా అవుతుంది. అంటే యాంగిల్స్ అడ్జస్ట్మెంట్కి మనం ఒకే మోడ్లో పెట్టుకొని తీసుకోవాలి కదా. సో సైడ్కి కానీ ముందుకి బ్యాక్కి ఎట్లా అన్నది మనం ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టి తీసేసుకోవడమే. చూసారు కదా ట్రైపాడ్ కూడా చాలా ఈజీ అండి యూజ్ చేసుకోవడం. సో ఆ విధంగా ఫోన్ అది మనం క్లిప్ దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఆ సైడ్ ఉన్న రాడ్ది అడ్జస్ట్మెంట్ అనమాట, ముందుకి వెనక్కి. ఓకేనా? చూసారు కదా నేను అన్ని ఇందాక ఇదే ఫ్రెండ్స్, ఇది రాలేదని టెన్షన్ కింద పడే. సో ఈ ప్లగ్ ఉంది కదా, ఇది ఫోన్ కి అటాచ్ చేసుకొని క్లిప్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ పెట్టుకోవాలి. మైక్తో ఇక్కడ ఉంది కదా, ఇది పెట్టుకుంటేనే ట్రైపాడ్ కి ఫోన్ అటాచ్ చేసుకోవాలి. ఈ ప్లగ్ అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి దీని నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ కెమెరా షూటింగ్ తీస్తారు కదా, అలాంటిదే కదా స్టాండ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెనకాతరా ఇప్పుడు షో డీజే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, చూడండి అలా పెట్టుకుంటారు కదా వెనకాతరా. ఇది అదే ఫ్రెండ్స్, ఆ కెమెరాకి అటాచ్ చేసి ఇది ఇలా పెట్టుకుంటారు. సో ఇదే ఫ్రెండ్స్ ట్రైపాడ్. బాగుంది కదా. సో మీరు కూడా తెప్పించుకోండి. వీడియోస్ తీసుకోవడానికి, ప్రతిదానికి ఫొటోస్ కి వీడియోస్ కి పనికొస్తుంది. మరి ఇప్పుడు న్యూస్ తీస్తాను కదా, TV9 కూడా పనికొస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ట్రైపాడ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ట్రైపాడ్ ఇస్తాం. బాయ్. సారీ ఫర్ జోక్. బాయ్. అలా వీడియోస్ స్టార్ట్ చేస్తాం కదా, ట్రైపాడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. వాటి పిక్స్ పంపిస్తాం, నైస్ పిక్స్ ఉంటాయి. అంటే మా అమ్మ సబ్స్క్రైబింగ్కి టాస్క్లో ఉంది, అవి అయిపోయిన తర్వాత ఇంకా